నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు మరి గొప్పగా నిలబెట్టాడండి. మరి సాక్ష్యం అంటే దేవుడు ఒక మనకేదైనా చేస్తే మరి దేవుడికి మనం థ్యాంక్స్ ఎలా చెప్తున్నామో మరి సాక్ష్యం కూడా అలాగే చెప్పాలి. కానీ నేను వచ్చినప్పుడల్లా అనుకుంటాను, ఏం చెప్పాలి దేవుడా సాక్ష్యం? అన్నీ చేసావు. మరి ఈ ప్రార్థనకు వచ్చిన కాంచి నాకు అసలు టెన్షన్ అనేది లేదు. చాలా కుంగిపోయేదాన్నండి. చాలా బాధపడేదాన్ని. ఈ వర్షిప్ చేస్తా దేవుని స్తుతించడం, హల్లెలూయా అనుకోవడం, ఎవరైనా తిట్టినా కూడా హల్లెలూయా. అంతకుముందు ఒక 10 మాటలు సమాధానం చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ మాటలు అవి లేవు. అంటే భయం అనేది పుట్టింది. ఎవరినన్నా అంటే అప్పుడు కూడా ఏదన్నా మాట అంటే పవర్‌గా చెప్పేసేదాన్ని. ఇట్లా ఈ మాట ఇలా అన్నారు కదా అని ఒక మాట అంటే 10 మాటలకి సమాధానం చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ సమాధానం లేదు. మరి ఎంతో దేవుడు ఓపిక ఇస్తున్నాడు ఆలోచించుకుంటే నాదే తప్పా అన్నట్టుగా తెలిసేలాగా మరి ఆ బ్రదర్ కూడా వాక్యం ఏదైనా కూడా నేను ఆ రోజు విన్నప్పటికీ కూడా నా మైండ్‌లోకి చాలా ఇదిగా ఇదవుతది. ఎందుకంటే వాక్యం ఈయన ఇలా చెప్తున్నారు కదా! దీన్ని బట్టి మేము నడుచుకోవాలి. అవును. అట్లా అనుకుని మళ్ళీ ఆ సమస్య ఏదైనా సరే ఇంకా ఆలోచించం. ఎటువంటి గొడవ వచ్చినా, ఏదన్నా అన్నా, చేసినా ఇంకా అసలు దేవుని స్తుతింతే ఆ సంతోషం వేరే ఉంటుందండి. మరి అలా స్తుతించాలని తెలియకపోయినప్పటికీ కూడా మరి దేవుడు వాళ్ళలో ఉండి మనకి ఎంతగానో అందరికీ కూడా చాలా మేళ్ళు ఎవ్వరెక్కడ విన్నా ఇదే సాక్ష్యం. ఇదే మాట మరి వింటున్నాము. ఎట్లా అంటే ప్రతి చోట దేవుడు కార్యం చేస్తున్నాడు. అనుకున్న పనులు మరి ఒక ఆమె అయితే మొన్న మా అక్క సాక్ష్యం విను ఆవిడ చెప్పింది. నేను బస్సు ఎక్కి వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే మా అక్క ఫోన్ చేసింది. కుమారి దేవుడు ఆవిడకి ఎన్ని కార్యాలు చేశాడు ఈయనంటే, సరేలే నేను సాయంకాలం వచ్చి ఏంటంటే మరి ఆ రోజు మా అక్క ఆహ్, ఇది యూట్యూబ్ ఆన్ చేసినప్పటికి ఆవిడ సాక్ష్యం చెప్పింది. 6 సాక్ష్యాలు చెప్పిందండి ఆవిడ. అన్నీ చాలా మరి భయంకరమైన ఆవిడకున్న సిచ్యువేషన్ చూస్తే చాలా కోట్లలో అప్పు దేవుడు తీర్చాడంట ఆవిడకి. మళ్ళీ ఇంకా ఆళ్ళ పిల్లల విషయంలో, జాబ్ విషయంలో, వాళ్ళ భర్త విషయంలో, కాలు విషయంలో స్వస్థపరిచారని ఆవిడ సాక్ష్యం చెప్పిందన్నమాట. 6 సాక్ష్యాలు ఆవిడ ఇంట్లోనే ఉండి చెప్పడానికే నాకు ఇది సమయం చూసి 6 రాసుకుని మీకు సాక్ష్యం చెప్తున్నానంటే ఆ మాటలు మా అక్కకి వినిపించింది. మరి అప్పుడు నాకు కూడా మరి సంతోషం అనిపించిందండి. నిజంగుండా దేవుడు మన పట్ల ఒక కార్యమే. మరి మొన్న నాకు అనుకోకుండా వేరే చోట డ్యూటీ పడ్డది. అక్కడ చాలా పని ఎక్కువ చేయాలన్నమాట. అయితే ఆ రోజు బ్రదరు నాకు వాక్యం చెప్తున్నాడు. గుర్రపోతుకిచ్చిన బలం నీకిస్తాను అని దేవుడు వాక్యం చెప్తుంటే ఇదేంటి ఆయనకి ఏం తెలీదు కదా! ఇది కూడా వాక్యంలో ఇలా ఉంటది. అంటే గుర్రపోతుకి బలం ఉంటదని తెలుసు. కానీ అది మరి నాకెట్లా వస్తది అనుకుంటే అసలు అక్కడ నేను పని చేస్తుంటే ఆళ్ళందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఎట్లా చేస్తుంది. అప్పుడు నాకు దేవుడు వాక్యం గుర్తుకొచ్చి ఆయన చెప్పిన వాక్యం గుర్తుకొచ్చింది. అవును దేవుడిలో ఉంటే ఎటువంటి బలమన్నా ఇస్తాడని అప్పుడు ఆ వాక్యం గుర్తుకొచ్చింది. ఇప్పుడు కూడా నేను వచ్చాక చాలా ఎందుకో కొంచెం నా మనసు ఆహ్, కొంచెం డబ్బులు కాడ కొంచెం ఇదయ్యి నాది బంగారం ఉంటే ఓ చోట తీసేసుకోమని చెప్పాను. కొంచెం మనసు బాధ అనిపించింది. ఇదేంటి దేవుడా ఏదన్నా వస్తది కదా! నాది ఏంటి పోయిందనుకుంటే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్పాడండి మరి. అందరికీ గొప్పగా మాట. అదేంటి అంటే బ్రదర్ ఏమంటున్నారంటే వచ్చినప్పటికి కొన్ని మాటలు విన్న తర్వాత నా కోసమే ఎవరి కోసమో మాట్లాడుతున్నారని అంటున్నాడు ఆయన. కానీ అది నా కోసమే. ఏ మాట అంటే నీ దగ్గర ఇంకా కార్యం చేయలేదంటే దేవుడికి నీలో ఇంకా ఇష్టమేదో నాలో ఇంకా నా ప్రవర్తన ఏదో మారాలని చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అవునా దేవుడా ఇంకా నా మీద ఆయనకి చాలా ఇష్టం ఉందండి మరి దేవుడికి. ఇంకా నాతోటి ఒకవేళ నాకు ఆ కార్యం అవ్వలేదని నేను ఎక్కడ బాధపడతానేమో అనుకుని ముందుగానే మరి ఆ మాట కూడా నాకు చెప్పించాడు. ఆ చెప్పిన వెంటనే నా కళ్ళంబడి నీళ్ళు ఒకటే వచ్చినాయండి మరి. దేవుడు మాట్లాడాలంటే కూడా ఇట్లా కూడా మాట్లాడతాడా దేవుడా అనిపించింది. ఆయన అంటున్నారు నేను వచ్చినప్పటికి కొంచెంసేపు కూర్చున్నప్పటికి వాక్యం చెప్తున్నారు. ఆ మాటల్లో మాట మరి కార్యం జరగలేదని, పనులు అవ్వలేదని అంటే ఇంకా నీలో ఏదో గొప్ప మరి ప్రవర్తన మార్చుకోలేమో అటువంటిది ఏది ఉందో మరి లేకపోతే దేవుడికి ఇష్టమైంది ఇంకా నేను ఎంతగా రావాలో అదే మాట చెప్తుంటే నాకు సంతోషం అనిపించిందండి. మరి దేవుడు ఎంత అలా మాట్లాడుతున్నాడంటే గ్రహించుకుంటే మరి చాలా సంతోషం అనిపిస్తుందండి. అలా బయట వాళ్ళ సాక్ష్యాలు కూడా చాలా ఇదిగా ఉన్నాయి. మరి మొన్న మాకు మేరీ క్రిస్మస్ అయినప్పుడు మా ఇంటికాడ పొద్దున్నుంచి వర్షం అండి. అయితే మా నాన్నగారు మమ్మల్ని ఒకటే అంటున్నారు, మీ దేవుడిని నమ్ముకుంటారు కదా మీరు ప్రార్థనలు పెట్టుకోవడం అవసరమా, మీ దేవుడు వర్షం తగ్గింతాడేమో అడుగు అట్లా అని అంటున్నారు. మేము చాలామందికి భోజనాలు చెప్పుకున్నామాట ఆ రోజు అక్కళ్ళు అయ్యిని చేసుకున్నప్పటికి ఒకటే మా నాన్నగారు ఒకటే సోదింటున్నారు. దేవుడు
మీ దేవుడిని ఆఫ్ చేసేయమని చెప్పండి ఇవాళ వర్షం అని. మరి ఆ రోజైతే దేవుడు రానివ్వలేదండి వర్షం. దేవుడి కార్యాలు మనుషులు ఎంత శోధింతే దేవుడి దగ్గరికి మనకి అంత కార్యాలు దేవుడు చేస్తాడనమాట. ఒక్కోసారి మనుషులనే మాటలు కూడా దేవుడు మనకి సమాధానం ఇస్తాడండి. మరి అలాగే ప్రతిరోజు వాక్యం రావట్లేదు. మొన్న మీకు ఫోన్లో వాక్యం వస్తుంది అదే వింటున్నానండి. అయితే బ్రదర్ చెప్పినవి కొన్ని నా ఫోన్లో అడ్మిట్ అయినట్టున్నాయి. అవి రోజు ఆ టైంకి లేసి 2 రోజులు అలాగే పెట్టుకున్నాను. ఆ టైంకి లేసి ప్రార్థన చేసుకోవడం, నేను స్తుతించడం, వాక్యం వినడం. అట్లాగే మరి 2 రోజులు చెప్పిన వాక్యం 2 రోజులు ఏంటంటే ఇంకా మరి దేవుడు అందులో ఉన్న మర్మాలను కూడా దేవుడు చూపించినాడండి. మరి దేవుడు అసలు ఇదివరకు వాక్యం చదివితే నాకు కొంచెం అర్థమయ్యేది కాదు. ఎట్లా అంటే చదువుకునేదాన్ని మామూలుగా వాక్యం చదివితే. కానీ ఇందులో 2 మాటలు విన్నా సరే అది మైండ్‌కి చాలా ఇది అనిపిస్తుంది. అసలు అలా ఉండాలి, ఇలా దేవుని స్తుతించాలి. ఇట్లా కష్టంలోనే ఆయన ఏమంటున్నారు వాక్యం చెప్పినట్టు కష్టంలోనే మనం నిలబడాలంటున్నారండి మరి. ఆ వాక్యాలు ఇదివరకు ప్రార్థన చేసుకుంటే దేవుడొచ్చి తీరుతాడు ఏదో రోజు. ఇప్పుడు తీర్చకపోతే మనకు దేవుడేంటి అన్న జీవితాలు బ్రతికాం కదా చాలామంది, నేను కూడా. కానీ ఇప్పుడు వింటే ఏమనిపిస్తుంది, సహనం అనేది మనిషికి వస్తుందండి. మరి అంత సహనం ఆ వాక్యంలో ఉంటుంది. ఆ వాక్యం విన్నప్పటికీ కూడా అసలు దేవుడిని అడగాలని అనిపించట్లేదు. దేవుడిని ఇంకా స్తుతించాలనిపిస్తుంది మరి. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.